మొన్న జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి అడిగి మరీ వెళ్ళి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి ఒక్క నిమిషం. ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది, ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం, ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకే గుండె బరువెక్కింది. ఇలా కొంతమంది ఆలోచిస్తే, కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు, అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? మీ ఇంట్లో తల్లులు లేరా? మీ ఇంట్లో మీ అక్కచెల్లెలు లేరా? ఆ పాప ఫోటోలకి వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్లో ట్రోల్స్ చేస్తారా? మనుషులేనా మీరు అసలు? నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, అరే చిన్న పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం, అందరినీ మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు, ఓకే చేసుకోండి, మీ ఇష్టం, ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. కానీ ఒక చిన్న పిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా రేపు ఆ పిల్ల భవిష్యత్తు మీద, ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి? కావాలని ఆ పాపను అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? మనుషులా ఇంకేమన్నా మీరు? మీ రాజకీయాల కోసం ఎవరిని ఎలా అయినా వాడేసుకుంటారు మీరు, అంతేనా? బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాట్ బిగ్ బుల్ అని ఉంటుంది కుక్క, తెలుసా? దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి. ఎవరు? శ్యామల గారి. ఏ ఊరు మామదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో, లేదంటే ఏమన్నా ఈమె షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు, అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాకంటా ఉంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది, మళ్ళీ వెనక్కి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు, వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా.